హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దీపికాస్ వంటలు. ఈరోజు మన కిచెన్‌లో చాలా సింపుల్‌గా గారెలు మరియు పొంగు బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పప్పు మిక్సీలో రుబ్బినా గానీ గారెలనేది చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇక్కడ నేను పావు కిలో మినపగుండ్లు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత నీళ్ళన్నీ తీసేసి ఒక మిక్సీ జార్‌లో వేసుకొని నీళ్ళైతే రానివ్వద్దు. నీళ్ళు లేకుండా ఉత్తి పప్పు ఒకటే వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు చాలా తక్కువనే పడుతుంది, చూసి వేసుకోండి టేస్ట్‌కి తగ్గట్టు. చూస్తున్నారుగా, ఇక్కడ ఒకసారి రుబ్బినాక గట్టిగా అనిపిస్తే ఒక 2 స్పూన్ల నీళ్ళు వేస్తున్నాను. 2 స్పూన్ల నీళ్ళు వేసుకున్న తర్వాత చూస్తున్నారుగా, ఇలా ఉండాలన్నమాట. పిండంతా కూడా మరీ లూజ్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఉండాలి. కొంచెం బరకగా ఉండాలి, మరీ మెత్తగా కాకుండా. ఇక్కడ నీళ్ళు పెట్టుకొని చేయి తడి చేసుకుంటూ ఇలా ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా ఉండ తీసుకొని ఇక్కడ నేను అరిటాకు మీద వేస్తున్నాను. మీకు అరిటాకు అవైలబుల్ లేకపోతే పాల కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ లేదంటే ఏదన్నా కవర్ కానీ వేసుకోవచ్చు, దేని మీదైనా కానీ. ఇలా గారెలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చేతిలోకి తీసుకొని మనం బాగా మరిగిన నూనెలో ఇలా వేసుకోవాలి. చూస్తున్నారుగా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి వీటిని 2 సైడ్లు కూడా. ఇక్కడ గారెలు మీకు ఇష్టం వచ్చిన సైజులో వేసుకోవచ్చు. చిన్ని కావాలంటే చిన్ని, పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు. ఇక్కడ చేతి మీద కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఆకు లేకపోయినా కానీ ఇలా చేతికి తడి చేసుకుంటూ చిన్న ఉండ తీసుకొని చేతి మీద కూడా మనం గారెలు అనేది ఒత్తేసుకోవచ్చు అనమాట. గ్రైండర్ లేని వాళ్ళు ఇలా మిక్సీలో వేసేసుకున్నా కానీ గారెలు అనేది చాలా గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారుగా, ఈ విధంగా 2 సైడ్లు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుసుకొని తర్వాత తీసేసి కొంచెం సేపు అట్లా ఉంచితే నూనె అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు పొంగు బూరెల కోసం ఇక్కడ నేను కొంచెం గారెల పిండి అనేది ఉంచేసాను. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేసుకున్నాను. బాగా మెత్తగా చేసుకొని వేసుకోండి. ఈ 3 కూడా బాగా కలిసేటట్టు ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి, ఉండయ్యేటట్టు. మన పిండి మరీ గట్టిగా లేకుండా అలా అని మరీ లూజుగా కాకుండా కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మనం బోండాలు వేసేటప్పుడు పిండి ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉండాలన్నమాట. ఈ గారెల పిండి ప్లేస్లో మీ దగ్గర దోశ పిండి ఉన్నా కానీ వాడుకోవచ్చు అనమాట. చాలా బాగా వస్తాయి దోశ పిండితో కూడా. మంట అనేది బాగా తగ్గించుకోవాలి ఆయిల్లో. మరీ ఎక్కువ వేడి ఉండొద్దు ఆయిల్కి, ఎందుకంటే ఇది బెల్లం వేసాం కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తే మాడిపోయినట్టు అయిపోతే. అందుకనేసి ఆయిల్ తక్కువ వేడి ఉన్నప్పుడే ఇది వేసుకోవాలి. ఈ పొంగుబూరెల్ని అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడతారనమాట. గారెలతో పాటు పొంగుబూరెలు అలానే మనం పూర్ణం బూరెలు 2 పెడతారు. చూస్తున్నారుగా, పండుగలప్పుడు చాలా తొందరగా అయిపోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి కాసేపు అట్లా ఉంచితే నూనె అంతా కూడా కింద. చూస్తున్నారుగా, ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పొంగబూరెలు మరియు గారెలు రెడీ అయిపోయినాయి. ఈ విధంగా సింపుల్గా మీరు కూడా ఈ ఫెస్టివల్కి ఇలా తయారు చేసి పెట్టండి అమ్మవారికి నైవేద్యంగా. చూస్తున్నారుగా, చాలా బాగా వచ్చినాయి. అలానే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.